అసలు ప్రమాదం ఇంకోటి వస్తుంది. ఎవరు? మీ అత్తయ్య. ఎందుకు? నువ్వేమన్నా సరే నా ఆస్తి మొత్తం అల్లుడికే రాస్తాను. అల్లుడే వద్దన్నాడు మళ్ళీ అతనికే రాస్తానంటారేంటండి? వద్దనడం అతని సంస్కారం, రాయడం నా బాధ్యత. కట్టలు చేతికొచ్చాక సంస్కారం అట్టకెక్కుద్ది. అల్లుడు అలాంటివాడు కాదు. ఎలాంటి వాడైనా సరే ఆస్తి అమ్మాయిల పేరునే ఉండాలి. ఏంటే నాన్న ముందు నువ్వు తర్వాత ఇద్దరు కలిసి రావచ్చుగా. రైల్లో సోట్లేదులే. ఈయనే కదా డ్రైవరు. మళ్ళీ గొడవ పడ్డారా? దాన్నే అడుగు. బావకో తమ్ముడుంటే నేను చేసుకుంటే ఆస్తి మొత్తం ఒకే చోటు ఉండేది. ఎందుకు తోడి కొడలవై జీవితాంతం అన్ని నాతనే చేయించుకునేదానివా? ఇన్నాడు నేను మీ నాన్న చుట్టూ తిరిగినట్టే నువ్వు మీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండాలి. తిరగం, తిప్పిస్తాం. అన్నిట్లో ఓడిపోయినా ఆస్తిలో మాత్రం ఓడిపోం. అత్త దస్తావేజులు రాసేసింది, అక్క ఆస్తి దక్కనివ్వడానికి శపథం చేసింది, చెల్లి చేయగలిపింది. డాకు బెచ్చ మీద దండయాత్ర చేయమని మీరు నాకు దండాలు ఎడుతున్నారు. అంతేలే అల్లుడు, నీ డబ్బులు కొట్టేస్తే ప్లాన్ చేసి వసూలు చేసుకున్నావు. నా ఆస్తి పోతుందంటే పట్టించుకోనంటున్నావు. సెంటిమెంట్ ఒకటి మళ్ళీ నువ్వు. త్వరగా తినండి, టైం అయిపోతుంది. నీకోటి కావాలా? వేయ్. ఇంకా అల్లుడు నేను ఉన్నాం. పెను తుఫారు తలంచి మొగుళ్ళు కట్టరేళ్ళు. వరదలు వచ్చి అంత కొట్టుకుపోతాం టీవీలో అని చెప్పారా? లేదు. మరి ఏళ్ళటి ముగ్గురు కలిసి మూకుళ్ళ మీద మూకుమ్మడి దాడి చేస్తున్నారా? గుడికి వెళ్తారు. అప్పుడు తినకుండా కదా వెళ్ళాలా? అర్చన ఇసరికి ఆలస్యం అవుతుందంట. ఆకలి ఎత్తి పూజారిని కూడా పీకు తింటారు వీళ్ళు. ఏ గుడికి వెళ్తున్నారా అంటే అన్నదానంలో ఒక అరబత్తా బియ్యం ఎక్కువమని చెప్దామని. మావయ్య గారు మిమ్మల్ని ఒక యాంగిల్లో చూస్తే కవచ కుండలాలని కర్ణుడిలా కనబడతారండి. ఎందుకు? ఈ బ్యాచ్ని నాల పోషించారంటే మీరు ఎన్ని త్యాగాలు చేసి ఉండాలి. నా గొడవదిలే. ఆహారం కోసం ఆళ్ళు కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. మీరు ఇలా రియాక్షన్లు ఇచ్చుకుంటూ పోతుంటే వాళ్ళు కౌంటర్లు వేస్తూనే ఉంటారు. పదండి. అబ్బా అల్లుడు, ముందు దీనికి పెళ్లి చేసేయాలి. అల్లుడు ఎవరికి? దీనికి గుత్తంకాయ కూర దేంతో చేస్తారు చెప్పే? పప్పు గుత్తుతో. అది గుత్తి గుత్తి కలిసి దాని లాజిక్. కాదా? దీనికి మ్యారేజ్ చేయాలంటే మ్యాజిక్లు జరగాలి. అవసరం లేదు, మనం అనాలే గాని ఫోటోకే తాళి కట్టేస్తారు. తర్వాత ఆడి ఫోటోకి దండ వేస్తారు. నా పెద్ద కూతురులా కాదు, నా చిన్న కూతురికి పెద్ద సంబంధం చేస్తాను. ఇంకా ఆగితే పెద్దోడినిచ్చే చెయ్యాలి. మావయ్య గారు ఓపిక్కి ఒలింపిక్స్ లో మెడల్స్ ఏమన్నా ఉంటే మిమ్మల్ని లొంగబెట్టి మొత్తం అని మీ మెల్ల వేసేయాలండి. థ్యాంక్ యూ. మగాడు పెళ్లికి ముందు ఉన్నట్టు పెళ్లి తర్వాత కూడా ఉంటే అసలు గొడవలే ఉండవు. ఆడాళ్ళు పెళ్లి తర్వాత ఉన్నట్టు పెళ్లికి ముందు ఉంటే అసలు పెళ్లిళ్ళే జరగవు. మా అయ్యగారు కడుపు నిండిపోయిందండి, టిఫిన్ చేయగలదు. వాళ్ళు కూడా మనకేం ఉంచలేదులే. మావయ్య గారు మీరు శాస్త్రవేత్త కనిపెట్టేశారు. సావిట్లో దోళ్ళు, ఇంట్లో ఈళ్ళు ఎంత తింటారో నాకు బాగా తెలుసు. సేమ్ కట్టేస్తారా? సర్లే, కార్లో పెట్రోల్ ఉందా? ఏ టీ మాత్రం దానికే పెట్రోల్ వేసి అంటించేసుకుంటావా? కాదు, గుడికి వెళ్తాం. ఏ రూట్లో వెళ్తారో చెప్తే రోడ్లు కలిగేంతాం. అయినా కార్ కోసం బాగా నడుపుకోవడం ఏంటే? గవర్నమెంట్ మన కోసం ఫ్రీ బస్సులు వేసింది, అందులో పోదాం పదండి. గవర్నమెంట్ ప్లాన్ కూడా అదే. ఏది? ఫ్రీగా వస్తుంటే ఖర్చు పెట్టుకుని ఇలా కార్లు బళ్ళు ఎందుకు తెస్తారు మాయ గారు? కొట్టుకుంటూ తిట్టుకుంటూ అందరూ కలిసి ఒకటే బస్సులో పోతారు. అదే వీళ్ళు ఇడిగా వదిలేస్తే బళ్ళు వేసుకుని రోడ్డు మీద వెళ్తున్న జనాలు గుద్దేస్తారు. అదే ప్లాను, యాక్సిడెంట్ రేట్లు తగ్గించడానికి. కొంతమంది తెలివైన ఆడంగులు అయితే ఫోన్లో వాల్ పేపర్ కి బదులు ఆధార్ కార్డు పెట్టుకుంటున్నారంట. బ్యాగ్ లోంచి కార్డు తీసి చూపించే లోపు సీట్లు కొట్టేస్తున్నారు. ఒకవేళ మనం ఎక్కితే
మొన్న ఒక ఆవిడ డ్రైవర్ని వెనక్కి వెళ్ళి కూర్చోమందట సీటు కోసం. మనం ఎక్కితే అయినా మీకు విషయం చెప్పనా, మెట్రోలో గానీ బస్సులో గానీ ట్రైన్లో గానీ నిలబడి ఉన్న లేడీస్ సీటు కోసం చూసేది ఎవరు వంకండి? కూర్చుని ఉన్న మగాళ్ళంక. ఆడవాళ్ళంక చూస్తారండి? వాళ్ళకి తెలుసు మాయ గారు మనం త్యాగమూర్తులు చూడగానే సిటీ చెత్తమని. బాగా రెచ్చిపోతున్నాడే. ఇట్రండి, డ్రైవర్లు కండక్టర్లు కిటికీల్లో దూకేస్తున్నారంట. అయినా పర్లేదు, ఎక్కేద్దాం పదవే. ఎందుకు ఎక్కాలి? ఆ కారు ఎట్టింది నాన్న, అంటే మందే. వచ్చారా? అయితే పని చేయవే, కారు 2 ముక్కలు చేసి ఇంజిన్ మీ ఎక్కకిచ్చి డిక్కి నువ్వు ఉంచుకో. చింతినమ్మా. కారులో కాలెట్టిన కీస్మిస్ చెయ్యేసిన తెలుసు కదా ఏం జరుగుద్దా. మాయగారు పెసరట్టుప్మా తింటారా? అల్ల ముక్కలు ఎత్తారా? ఎన్ని కావాలంటే అన్ని ఎత్తారు. అయితే తింటాను. మరి చూస్తారా రండి మరి. చూసావా, కారు మీద చేస్తేనే ఒప్పుకోవట్లేదు, ఇంకా ఆస్తి కూడా అల్లుడి చేతిలో పెడితే. గుడికి వెళ్ళొచ్చాక చెప్తా. డోర్ తెస్తాను ఉండండి. చూసావా అల్లుడు దాని పొగరు? బోడి కారుకే మా నాన్న ఎట్టాడు అంటుంది. ఇంకా దాని పేరున ఆస్తి గాని రాస్తే. కొడుతున్నావా? దానికి కారు ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఎందుకు? ఒకటో గేరు తప్ప మిగతా గేర్లు ఏం వాడదు. గేరు మార్చి లోపల గేట్ని గుద్దేద్దు. కారు పోద్దని కాదు, ఏ కాలో ఎరగొట్టుకుంటుందని. ఇంకా మీ చిన్న కూతురు చూసారా, దానికి గాని కారు ఇచ్చామనుకోండి హెలికాప్టర్లో గాలిలో తిప్పుద్ది. నాకు తెలుసు అల్లుడు, నువ్వు కారు గురించి ఆలోచించట్లేదు, నా కూతురు గురించి ఆలోచిస్తున్నావని. అందుకే నా ఆస్తికి నువ్వే అర్హుడివి. ముగ్గురు మొండి కట్టాలి అక్కడ, సోలో ఇక్కడ. హైనాలు ఎన్నున్నా సింహాన్ని ఏమీ చేయలేవు. వడ్డీలు వసూలు చేసిన బుర్రేమో అత్తయ్య గారిది, వంచనతో కూడుకున్న బుర్రేమో నీ కూతురిది, పక్కనేమో పిల్ల సెగుని. అయిపోద్ది నా పని. ఆడవాళ్ళకి బుద్ధి బలం ఉంటే మగవాళ్ళకి కండబలం కూడా ఉంది. ఏది ఇందులో కాదు, ఇందులో. మావి గారు ఇవి బెదిరించడానికి తప్ప బాధడానికి పని చేయవండి. నీకు మందు అలవాటు ఉందా? పెళ్లికి ముందు ఉండేది. నీ కూతురు ఎట్టి టార్చర్కి ఎంత వేసినా ఎక్కట్లేదని మానేసా. మందేసే మగాడు 2 రకాలు. పెళ్ళం చేత కొట్టించుకునేవాడు, పెళ్ళాన్ని కొట్టేవాడు. మీరే రకం? కొట్టించుకునే రకం. మరి నన్ను ఎందుకు కూసుకుంటున్నారు ఇప్పుడు? నీ పెళ్ళంతో పాటు నా పెళ్ళాన్ని కూడా భయపెడతావని. అమ్మని మా ఆవిడ మీ ఆవిడని చెడగొడుతుంది. నువ్వు మందు కొట్టి వాళ్ళందరినీ సిత కొడతావని. దెబ్బకి ఆస్తి పేపర్లు తెచ్చి చేతులు ఎట్టేయాల. మా అయ్యా మెయిన్ కంటెంట్ ఆస్తే కదా. అవునల్లుడు. ఏమోలే, మీ వంశవృక్షం ఇలా ఉందంటే మొదలు మీరే కదా. ఆస్తివం కట్టుకుని అత్తగారి మీద కోపం నాతో తీర్చుకుంటున్నారేమోనని డౌట్ వచ్చింది. అల్లుడు అయినా కొడుకు అయినా నువ్వే కదా అల్లుడు. ఇంత చిన్న ట్యాగ్లే నెట్టుకుని ట్రైన్ ఎక్కేశారు కదా మా గారు మీరు. నేను ఏదోలా ట్రైన్ ఎక్కాను గానీ నీకెక్కాలంటే ఏ బ్రాండ్ కావాలో చెప్పు అల్లుడు. హౌస్ ను మెయింటైన్ చేసే మిడిల్ క్లాస్ మ్యాన్ వేసే బ్రాండ్. 160 రూపీస్ పెడితే 360 డిగ్రీస్ చూపించే బ్రాండ్. లయన్ బాలయ్య బాబు గారి బ్యాగ్ లో ఉండే బ్రాండ్. అర్థమైంది. ఇంకా ఆట దబిడి దిబిడే. అల్లుడు చూడు. చూస్తున్నా చూడు చూస్తున్నా చూడు చూస్తున్నా. ఆపని చెప్పు అల్లుడు. గ్యాప్ ఇచ్చి తాగుతున్నాను కదా, ఆత్రం అలా ఉంది. మందు గ్యాప్ ఇచ్చావని గ్లాసు గ్యాప్ ఇవ్వకపోతే ఎక్కేద్ది. అవునా? ఎక్కడానికే కదా మా తాగేది. ఎక్కడానికి మందు కొడితే ఇంకా ఆళ్ళేం కొడతావు? పడుకుంటావు. అవునా సార్, చూస్తాను. అల్లుడు రా 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 రా. ఎక్కడికి రాలే? రా కొట్టేసావు. గ్యాప్ ఇచ్చాను కదా, ఆత్రం. మందు నీళ్లు కలుపుకొని నీటిగా తాగాలి, ఇలా నాటుగా కాదు. అవునా? ఈసారి ట్రై చేస్తాయండి. ఎంతసేపు మనం ఆగలేం. ఏంటో మాయ గారు, 1-2 పెగ్గలు అస్సలు కంట్రోల్లో ఉండవు. ఈసారి చూడండి. ఏం చూసేది? ఎత్తుంటే ఎత్తునే ఉంటావు. కొద్దిగా గ్యాప్ ఇయ్యి. ఈ గ్యాప్ లో ఏం చేయాలి? ఏం చేయాలా? కళ్ళు కనబడ్డల్లా సైకిల్స్ తొక్కుతున్నానే. ఇవి నీళ్లు కావే నా పిచ్చి పెళ్ళాను. నేను సైకిల్స్ తొక్కి తొక్కి కారిన నా చెమటాల్స్. అక్కడ చిరంజీవి, ఇక్కడ బాలయ్య, 2 కలిపి కొడితే మ్యాన్షన్ హౌస్ మెగాస్టార్ అయిపోవాలి. అయిపోదాం.
మాయా నీ కూతురు దేవత మాయా. అల్లుడు ఆ, ఇప్పుడు నీ వేరియేషన్ సెంటిమెంట్ కాదు, ఆ. వైలెంట్. నన్ను కంప్లీట్ చేయని నీకు నీ కూతురులా కంగారు ఎక్కువ ఏది పూర్తిగానో ఏంటండి. నీ కూతురు దేవత కానీ మీ ఆవిడి మా ఆవిడ్ని సెడగొడుతుంది. అదే 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 నాకు తెలుసు మాయా. గ్యాప్ ఇచ్చి కొట్టిన కంటింట్లో ఉంటాను నేను. నువ్వు సూపర్. చిన్నప్పటి నుంచి అంతే. రాని మనం మాట అయినపోతే ఎత్తరాకలు కొడతారు కదా, ఎట్ట 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 పెట్టి అట్ట కుట్టేస్తాను. కానీ నీ కూతురు దేవత మాయా. అల్లుడు నువ్వు కంగారు పడకో, నేను కంటింట్లోనే ఉంటాను. మీ ఆవిడే మా ఆవిడని చెడగొడుతుంది. గుర్రాలు వస్తున్నాయండి. ఏంటి మీరు మందు కొడుతున్నారా? అదే పట్టపగలు. దీని మీద పగలు మందు కొట్టకూడదని రాయలేదు మాయా. ప్లేస్ లేదని ప్రింట్ లేదేమో. అయినా మళ్ళీ దిక్కుమాల అలవాటు ఎందుకు మొదలెట్టారు? పెట్టుకోండి. ఇక్కడే ఉండమ్మా, వెళ్ళి మాట్లాడేసి వచ్చేస్తున్నా. అయ్యి బాబా కాలు పక్కకి వెళ్ళిపోతుంది. ఎంత ఊగుతున్నాడంటే ఎంత వేసాడు. ఎక్కడికి వెళ్ళా? గుడికి. ఏమడికి వెంకటేశ్వర స్వామిని. ఏ చెప్పాలిడికి ఎన్ని జన్మలకైనా మీరే భర్తగా రావాలని. మాయా ఎంత బాగా యాక్ట్ చేస్తుందో. బోర్నెటర్ ఇది. ఇప్పుడు ఇప్పుడు నిజం చెప్పవే. కూడా పట్టణ అది ఆగా పట్టణ లైట్ కొట్టేస్తుంది. ఎవరిది? మా చెల్లి. మరి ఎక్కడేం చేస్తుంది? ఎప్పటి నుంచో ఇక్కడే ఉంది. ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటుందా? అంటే నా శాలరీ మొత్తం తోడు వేసినట్టు మేసేస్తుందా? ఆగా ఈ పక్కన మా అమ్మ. అత్తయ్య నమస్కారం. అత్తయ్య నమస్కారం. గుడ్ గర్ల్. ఎందుకు వచ్చింది? అది 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 మాయగారు లుంగి పంచి మందు కొట్టేసినట్టుంది, జారిపోతుంది. అయ్యో పెట్టేసుకున్నాను నేను. తప్పమ్మా, కట్టుబాట్ల మధ్యన పెరిగిన అలా జారిపోకూడదు. అత్తయ్య గారు ఎందుకు వచ్చారో నాకు ఇప్పుడు అయ్య బాబా తెలియాలి. నువ్వు ఆస్తి గొడవ కోసం వచ్చావని తెలిస్తే నిన్ను నన్ను తేడా లేకుండా కొడతాడు. మాయగారు పెగ్ రెడీ చేస్తారా? రెడీ అల్లుడు. నీకంటే కొట్టేస్తాను మిమ్మల్ని. మీ ఆయన వచ్చి మా ఆయన్ని చెడగొడుతున్నాడు. చెత్తడా 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 చెత్తడా. థ్యాంక్స్ మాయా. నీ కూతురు అన్న మీ ఆవిడొచ్చి మా ఆవిడని చెడగొడుతుంది మాయా. నాకు తెలుసు మాయా. ఇప్పుడు ఏం చేద్దామే? సైలెంట్ గా తప్పించుకుందాం. ఇడికి దిగేదాకా కనపడకూడదు. నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? తెలీదు. అయినా తెలుసుకోవాలని కూడా లేదు. అయినా పర్లేదు చెప్పేస్తా.
నువ్వు ఓకే అంటే నేను లవ్ చేస్తూ ఉండిపోతా. రేయ్ రాకెట్ రాఘవా. రోమియో రోహన్. అదేలే. నీ ఏజ్ ఎంతరా? 23. యూనో ఐ డోంట్ నో. నా ఏజ్ ఎంతో తెలుసా? అయినా ప్రేమకి ఏజ్తో సంబంధం అని చెప్పు. ఆర్ యూ సీరియస్ అబౌట్ మీ? యా